బ్రహ్మార్పణ. ఆత్మసాక్షాత్కార తదనంతరం ప్రాప్తించు నేను బ్రహ్మంననేది భావములో ప్రయత్నపూర్వకంగా జీవించుట దేహాత్మ భావం నశించును. అది ఏ మోక్షము. అంటే మనకి ఇక్కడ అమ్మ నడిపించినప్పుడు మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం మన స్వరూప అనుభూతిని పొందుతాం. కాబట్టి అక్కడ ఇంకా ప్రయత్నం అనేది అక్కడ ఆగి ఇంక అదే భావంతో మనం ముందుకెళ్ళడం జరుగుతోంది. ఇంకా ఈ దేహం నేను అన్న భావం నశించిపోతుంది. నేను బ్రహ్మస్వరూపాన్ని అనే భావం దృఢపడుతుంది. అందువలన ఇంకా ప్రయత్నపూర్వకంగా సాధించుకుని నువ్వు సహజంగా జీవించాలి. సాధించే వరకు ప్రయత్నం, కష్టం, కృషి అన్నీ ఉంటాయి. నీ స్వరూపం నీకు అనుభవం అయినప్పుడు నీకు దక్కినట్లే. ఇంకా అదే నీవే సహజంగా జీవించు. నీకు తెలిసింది కదా, నేను అనగా ఆత్మని. నేను స్వధర్మంతో నడవాలి. నా స్వధర్మం నిశ్చల మౌనంతో, నిర్మోహతత్వంతో ఈ పాత్ర ఎలాగైతే నాకు ఇవ్వబడిందో, నేను ఎలాగైతే తెచ్చుకున్నానో అదే ధర్మంతో చెయ్యడమే అని తెలియబడింది. కాబట్టి ఆ స్థితిని వదలకుండా చేసుకుంటూ వెళ్ళడంలో నువ్వు నీ కుటుంబానికి నువ్వు రాసి తెచ్చుకున్న నీ పాత్రకి, నీ జీవితానికి న్యాయం చేసిన వాడు అవుతున్నావు. నీకు నీ స్వరూపానికి జన్మలకు వెళ్లకుండా ముక్త పదంలో నడవడానికి దానికి న్యాయం చేసుకున్నవాడు అవుతున్నావు. అది ఇక్కడ రెండింటిలో దేనికి న్యాయం చెయ్యకపోయినా, నువ్వు అలా నడవకపోయినా జన్మే. అది ఇక్కడ విచిత్రం ఏమిటంటే, నేను ఆత్మను కదా, ఏమీ చెయ్యనవసరం లేదు, ఊరుకుంటే చాలు కదా అని మానేస్తే ఆ బంధం వదలదు. ఇది బంధం అన్నారు కదా, నేను దీన్ని తెంచుకోవాలి కాబట్టి నేను ఇటే చూస్తూ ఉంటానంటే నువ్వు ఆత్మస్థితిలో లేవు. అంటే ఎప్పుడూ నీకు మోక్షం లేదు. అటువంటి పరిస్థితి అక్కడ. ఎంత సులభమో అంత కష్టం, ఎంత కష్టం అనుకుంటున్నామో అంత సులభం. భగవంతుడి కోసం తపస్సు చేసే రోజులు ఎక్కువ, దర్శనం ఇచ్చేది ఒక్కొక్క క్షణమే. మరి ఎంత సులువుగా భగవంతుడు కనిపించిపోయాడు, దర్శనం జరిగింది అనుకుంటాం దర్శనం అయినప్పుడు. మళ్ళీ తపస్సు రోజులను తలుచుకుంటే, అంటే మనలాంటి వాళ్ళం సాధన బాహ్య ఋషి ఆ తపస్సుని తలుచుకుంటే ఎంత కష్టం భగవద్ దర్శనం అనుకుంటాడు. ఆయన సాక్షాత్కారం ఇచ్చినప్పుడేమో ఎంత సులభం భగవంతుడా అని ఆనందిస్తాడు. ఇది కూడా అంతే. రెండింటినీ కూడా వివేక వైరాగ్యాలతో నడిపించుకోవాలి. అంతరంగంలో వైరాగ్యం ఉండాలి, నీ పాత్రలో వివేకం ఉండాలి. ఎందువలన నీ పాత్ర ధర్మాల వలన నీ లోపల ఉన్నటువంటి ఆత్మస్థితి మూసివేయబడుతుంది. కనుక అక్కడ వివేకం, నీ ఆత్మరక్షణ వివేకం అంటే. వైరాగ్యం అంటే నీ అనాత్మ మళ్ళీ నీలో మొలవకుండా, జనించకుండా అక్కడ రక్షణ. అంటే నీకు నువ్వే రక్షణ. దేనికి? నీ మనసుకి, నీ అనాత్మ నీ స్వరూపాన్ని చుట్టకుండా నువ్వు కాపల. అమ్మ ఎప్పుడు అలర్ట్గా ఉంటారు, మనకి అదే నేర్పుతున్నారు. నువ్వు నీ లోపల వచ్చేదాన్ని నువ్వు పసిగట్టి దాన్ని ఒక డెవలప్ చేయకుండా ఉండడమే అంతే. దాన్ని పెంచకుండా, అభివృద్ధి చేయకుండా ఉండడమే, అంతకన్నా ఏమీ లేదు. జనించడం అనేది దాని లక్షణం అయితే, దాన్ని మొలకెత్తగానే తుంచిపడేయడం అనేది నీ లక్షణం అయిపోవాలి సహజంగా. ఒక గడ్డి ఎలాగ మనం పీకేస్తామో వచ్చిన వెంటనే గార్డెన్లో, ఎక్కువైతే మనకే కష్టం, తక్కువగా ఉండగా ఎలా చేస్తామో మన లోపల జనించగానే సులభం. అక్కడ దాని పట్ల శ్రద్ధగా ఉండాలి, మన పట్ల శ్రద్ధగా ఉండాలి. ఇక్కడ మనము అంటే మన ఆత్మస్థితి పట్ల శ్రద్ధ, మనోస్థితి పట్ల అశ్రద్ధ. అది ఎలాగా వస్తుంది, ఎలాగా పోయేదే. అది ఏం తెచ్చుకుందో అదే వస్తుంది. ఇంకా అది ఏడ్చినంత మాత్రాన రాదు, అది కూర్చున్నంత మాత్రాన పోదు వచ్చేది. ఒక లాటరీ మనం ఇక్కడ తపస్సు చేస్తే వస్తుందా? లాటరీ టికెట్ కోసి అది వస్తే వస్తుంది, నువ్వు కూర్చున్నా పరిగెట్టినా. రాంది పరిగెట్టినా రాదు. కూర్చుంటే వచ్చేది ఆగదు. నీ జీవితం కూడా ఒక లాటరీ టికెట్ లాగా ఆనాడు ఏం చేసుకున్నావో చూడడమే, వస్తూ ఉంటుంది.
పోతూ కూడా ఉంటుంది. వచ్చింది అన్నప్పుడు అది పోయేదే. చుట్టం వస్తాడు పోతాడు. ఇది కూడా వస్తుంది అన్నప్పుడు పోతుందని తెలుసుకోవాలి. అందుకే పుట్టుట గిట్టుట అంటే పుట్టిన దానికి నశింపు ఉంది అని తెలుసుకుందికి. అంటే ఈ పృథ్వీ అంతా కూడా అదే సిస్టంతో నడుస్తున్నప్పుడు నువ్వెంత, నీ బ్రతికెంత, నీ జీవితం ఎంత, నీ డబ్బు ఎంత, నీ ఆయువు ఎంత. ప్రకృతే పుడుతోంది, నశిస్తోంది. భూగోళమే నశించే రోజులు ఉంటాయి ప్రళయకాలంలో. సూర్యుడికి అస్తమయం ఉంది, అంటే తాత్కాలిక విరమణ. ప్రతి దానికి కూడా కలియుగాంతంలో సర్వదేవతలు కూడా మళ్ళీ బ్రహ్మంలో కలిసిపోతారని పెద్దలే చెప్తున్నారు. అంటే వ్యక్తమయ్యారంటే అవ్యక్తంలో కలిసిపోవలసిందే. అలాగే మనం జీవులుగా వ్యక్తమయ్యాం. మన జీవులకు కూడా ఒక అవ్యక్త స్థానం ఉంది, మళ్ళీ జన్మ. కానీ మళ్ళీ జన్మలెత్తే అవ్యక్తం కాదు, నేను ఇంక మళ్ళీ రాని అవ్యక్తమైన దాంట్లోకి వెళ్తాను అని మనం కృషి చేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ద్వైతం అనున్నది వాస్తవముగా సృష్టిలో లేదు, ఉన్నదంతయు ఏకైక బ్రహ్మమే. భ్రమ వలన ద్వైతముగా ఉన్నట్లు భావిస్తున్నాం. నిజానికి ద్వైతం లేదు. చెప్పినప్పుడు సద్గురువు నువ్వు ద్వైతంలోకి వచ్చేసావు, ద్వైతాన్ని చూస్తున్నావు, ద్వైతంగా జీవిస్తున్నావు అని చెప్తారు. నువ్వు ఎంత చివరికి వెళ్ళినా నువ్వు ఆ భగవంతుల్లోనే ఉన్నావు. ఎంత నువ్వు దేహం అనుకున్నా భగవంతుడి శక్తితోటే ఉన్నావు. ఎంత నీ తెలివి అని నువ్వు అనుకున్నా అక్కడ నీ పంచేంద్రియాలు నీ తెలివితోటి నువ్వు చేస్తున్నావు అనుకున్నా భగవంతుడి శక్తి. ఇక్కడ ఒకే ఒక అనుభవం ద్వారా నిన్ను ద్వైతం నుంచి అద్వైతానికి తీసుకొచ్చినప్పుడు ద్వైతం లేదు. అక్కడ ముందు ఉంది అని చెప్పాలి, నిజానికి లేదు. నీ సర్వభావాలు కలిపిందే ద్వైతం అనబడతాం. మనకు పంచేంద్రియాలు వాటి వృత్తులు అవి చేస్తున్నాయి. వినేది వింటోంది, తినేది తింటోంది, మాట్లాడేది మాట్లాడుతోంది, చూసేవాళ్ళు చూస్తున్నాయి. ఇవన్నీ కరెక్ట్గానే చేస్తున్నామే. పరమాత్మని మన ఆత్మస్వరూపానికి అనుసంధానం చెయ్యాలి ధ్యానం ద్వారా. ఈ ధ్యానం ముగిశాక అదే అనుసంధానంలో ఉండాలి. ఆ పరమాత్మ నాలో ఉన్నాడు అని అనుభవంతో జీవించాలి అన్నది ఒక్కటే వదిలేసాం. అన్నీ కూడా అన్నింటినీ అనుభవిస్తున్నాయి, ఇది ఎందుకు వదిలేసాం? ఇది అనుభవించి మిగతా వదిలేయాలి. దీన్ని వదిలి అన్నీ అనుభవిస్తున్నాం. అన్నీ అనుభవించి మూలాన్ని వదిలిన మూలంగా జన్మ. ఇప్పుడు అమ్మ వాళ్ళని ఏమైంది? అవన్నీ కూడా అనుభవించకుండా ఉన్నంత మాత్రాన తినడం వచ్చేవి రావడం మానుతున్నాయా? అక్కడ మనం తినడం వినడం చూడడం మానుతున్నాం. సత్యాన్ని తెలుసుకుని చూస్తున్నందువల్ల బంధించట్లేదు. మనం గొప్పవాళ్ళం ఏం కాదు. నేను ఆత్మస్వరూపాన్ని నాకు సద్గురువు తెలియజేశారు, నాలో ఉన్న పరమాత్మగా నేను ఉండాలి అని మనం భావించి అంగీకరించి మనకి వచ్చినంత మటుకు నడుచుకోవడం వలన అవి బంధించట్లేదు. లేకపోతే ఇప్పుడు ఒక ఆహారం, అంతకుముందు ఒక ఆహారం తిన్నామా? అదే కదా. మరి అప్పుడు బంధించబడుతున్నాం, ఇప్పుడు స్వేచ్ఛలోనే బ్రతుకుతున్నాం. కారణం ఏమిటి? సత్యాన్ని తెలుసుకుని వచ్చినంతగా సత్యాన్ని పట్టుకుని అమలు చేస్తూ ఆచరిస్తూ నడుస్తున్నాం కనుక అవేమీ బంధించట్లేదు. ఈ మాత్రం కూడా పట్టుకోకపోతే అవి ఎందుకు వదిలిపెడతాయి? ఎంతో కొంత పట్టుకోవాలి కదా బ్రహ్మస్వరూపాన్ని. అసలు అదే నీవుగా సహజంగా బ్రతికితే నీకు ఇప్పుడే ఆ ముక్తి పొందిన అనుభవం కలుగుతోంది. ఎంత శాతమైతే అంత శాతం భగవంతుడు అందుతున్నాడు. మెట్లు ఎక్కగా భగవంతుడి ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇది కూడా అంతే. ఇది మెట్ల లేదు, ఏకంగా ఉంది. వాడు సర్వవ్యాపి ఆవరించున్నాడు. మనకి ఎంత శాతం ఎక్కాము, ఎంత శాతం కింద ఉన్నాము ఏమీ తెలియకపోయినా మనకి లభించిన సుఖశాంతులను బట్టి నేను భగవంతుడి సన్నిధిలో నేను జీవిస్తున్నాను కాబట్టి ఇంత శాంతిగా ఉంది అని మనం తెలుసుకోవడమే. నీ ఆనందమే చిహ్నం భగవంతుడి సన్నిధిలో ఉన్నట్లు. నీ తృప్తి, నీ వైరాగ్య స్వభావమే
ఆయన కృప, ఆయన దీవెన ఉన్నట్లు. అది కావాలి, ఇది కావాలి అన్నప్పుడు నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్లే. అలా మన దైవీ లక్షణాలకి భగవంతుడు చేరువవుతాడు. ఉన్నాడు. ఇక్కడ లక్షణాలే కదా అడ్డు, మనకి జీవత్వం అడ్డు వల్లనే కదా దూరం అయిపోయాడు. అమ్మ అవన్నింటినీ ఇలా తొలగించుకోండి, ఇలా నడవండి అని మనల్ని నడిపించినప్పుడు, దైవీ లక్షణాలను సంతరించుకున్నప్పుడు అనంత పరబ్రహ్మ స్వరూపం ఆ లక్షణాల యొక్క మూలం కనుక మనకి చేరువవుతాం. అడ్డు తొలుగుతోంది, అది దూరంగా ఉన్నది చేరువుగా అనిపిస్తోంది, కానీ చేరువులోనే ఉంది. అంటే ఎలాగా? ఒక బావిలో మంచినీళ్ళు ఉన్నాయి, అక్కడ మనం తోడుకుంటే కానీ తాగడానికి దాహం తీరదు. ఇక్కడ కూడా ఒక మధ్యన అడ్డు, అక్కడ నీటికి దాహానికి మధ్యన దూరం ఎలా అడ్డు ఉంది, ఎలా తోడుకుని తాగవలసి వచ్చింది. ఇక్కడ కూడా మధ్యలో మన అనాత్మ ఉంది. అనాత్మని పక్కకి నెట్టి భగవంతుడిని చేరువు చేయడం జరుగుతోంది. అమ్మ చేస్తుంటే, మనం అలా నడుస్తుంటే, మన ప్రయత్నం ద్వారా, అమ్మ కృప ద్వారా సాధ్యమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించు నేను బ్రహ్మంననే భావంలో నువ్వు ఎల్లవేళలా ఉంటే అదే జీవన్ముక్తి. ఆత్మ సాక్షాత్కారం పొంది అంటే నేను బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని అన్నప్పుడు నిన్ను నువ్వు దర్శించవు. నువ్వు కళ్ళతో దర్శించలేవు కదా నీ అంతర్వస్తువుని. దానికన్నా వేరుగాను లేదు, వేరుగాను నువ్వు లేవు, నీకన్నా అది వేరుగా లేదు. ఎలా దర్శిస్తావు అంటే నీకు తెలియబడ్డం. పంచదారని కళ్ళతో దర్శిస్తే తీపి అని చెప్పగలమా? నోట్లో వేసుకున్నప్పుడే కదా. ఇది కూడా కళ్ళతో చూసి నేను ఆత్మని అనేది కాదు, ఇది అనుభవం. తీపి ఎలా అనుభవం అయింది నాలుక మీద వేయంగానే, ఇది కూడా గురువు చెప్పినప్పుడు నీకు అనుభవం అవుతుంది. సమయం అనేది మన చేసుకున్న సంస్కారాలను బట్టి, అది ఎవరూ చెప్పలేం. మన అడ్డుని బట్టి, అడ్డు గోడను బట్టి ఉంటుంది. అందువలన ఆత్మసాక్షాత్కారం అంటే నేను బ్రహ్మమునని నీకు తెలియబడ్డావు. ఇన్నాళ్ళు ఎవరో నువ్వు ఎలా భావించావు? నామం, రూపం అనుకున్నావు, ఒక గోత్రం అనుకున్నావు, ఒక కులం అనుకున్నావు, ఫలానా వాళ్ళ కొడుకుని, ఫలానా వాళ్ళ మనవన్ని అనుకున్నావు. ఇదంతా నువ్వు రాసి తెచ్చుకున్న రాతలో అది నిజమే. కానీ నీ లోపల ఉన్నటువంటి అసలు ఈ రాతకి, నువ్వు చేసుకున్న కర్మలకి శక్తి ఎక్కడి నుంచి అంటే నీ లోపల నీ ఆత్మస్వరూపం నుంచి లభించింది. ఆ శక్తితోటి ఇవన్నీ తయారయ్యాయి. నువ్వు అనుకుంటే ఈ జన్మకి మాత్రం ఎందుకు రావాలి? మొన్న జన్మలో అనుకున్నది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నీ లోపల ఆత్మశక్తి వలన. ఇప్పుడు ఏం తెలుసుకున్నావు? ఇవన్నీ నిజానికి నేను కాదు. ఈ భావం ఏదైతే అనుకున్నామో అనుకోవడానికి గల శక్తిని నేను, ఈ భావం వెనుక ఉన్నటువంటి బ్రహ్మస్వరూపుణ్ణి నేను, ఆధారాన్ని నేను. ముందు ఈ దేహం అనుకున్నాం, ఈ కళ్ళు, ఈ నోరు, ఈ ముక్కు ఇవే అనుకున్నాం. లోపల కర్మేంద్రియాలు కూడా ఉన్నట్లు తెలీదు. మనసు, బుద్ధి అని మాట్లాడతాం తప్ప నిజానికి అవి లోపల మనకు కనిపించేవి కాదు. ఇలా ఒక్కొక్కటి తెలుసుకోగా అంతర్ముఖమయ్యి లోపలికి మనలోకి ప్రయాణించగా భావానికి, అప్పుడే కదా నీ భావం మార్చుకో, మనసు మార్చుకో, బ్రహ్మభావంతో ఉండంటే ఒక భావం అనేది ఉందని తెలియబడి ఈ భావానికి ఆధారమైంది ఇంకొకటి ఉంది, అసలు అదే నేను. అలా మనకి అనుభవం అవుతుంది. అదే నేను అన్న అనుభవం అయినప్పుడు నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినట్లు. పొందినవాడు ఇంకెలా జీవించాలి? మళ్ళీ జగత్తులో నువ్వు పొందాలనుకుంటావా? అనిపించదు. ఎందుకు? జగత్తులో ఎంత పొందినా మళ్ళీ నేను నా
మూలంలోకి వెళ్ళిన తర్వాత ఈ జగత్తు బంధకారకం అవుతుంది, ఇది నన్ను ఉద్ధరించదు, ఇది నాకు మిగలదు. ఏ కోణంలోనూ జగత్తు మీద వ్యామోహం, జగత్తు యొక్క వస్తుజాలం మనకి ఆటంకమే తప్ప ఉపయోగం లేదు. ఇప్పుడు నీ స్థితిలో నువ్వు ఉన్నదే ఇప్పుడు అప్పుడు పైకి వెళ్ళినా కింద ఉన్నా కూడా ఉపయోగపడేది. ఇది తెలిసినప్పుడు ఈ మార్గాన్ని పట్టుకుంటావా, మళ్ళీ నువ్వు ముందు మార్గానికి వెళ్తావా అంటే ఇదే పట్టుకుంటాం. బ్రహ్మస్వరూప ధర్మంతోటే నడుస్తాం. ఎందుకు ఈ నడత ఎక్కడికి నడక అయ్యింది? మన మూలానికి, అనంత పరబ్రహ్మంలోకి అయింది, నిర్గుణ నిరాకారంలోకి అయ్యింది. సాకారంలో చేసాం, దాని ఫలితంగా ఆత్మవిద్య బోధించే గురువు లభించారు, అది కూడా ఉచితంగా లభించారు. ఇది గుర్తుంచుకోవాలి. అట్టి ఆత్మజ్ఞానంతో నడిచి నీ ఆత్మ మూలానికి వెళ్ళావు. నీ జీవితంలో నీ లోపల అంతరంగ మార్పు చేసుకుని అదే జీవితంలో నడిచే నడక ప్రతి అడుగు ఆత్మమూలానికి అయిపోతుంది. జీవుడిగా దేహం నేనని జీవించిన ప్రతి అడుగునేమో మళ్ళీ జన్మకి అక్కడ తయారవుతోంది. ఆత్మని నేనని వేసిన ప్రతి అడుగునేమో నువ్వు మర్చిపోయిన నీ పరమాత్మ వద్దకు అవుతుంది. నా పరమాత్మ అనుకుందాం మనం, నావాడు, నా పరమాత్మ. ఆనాడు గోపికలందరూ కూడా ఎలా తరించారు? కృష్ణుడు నావాడు అని ఆయన కోసం ప్రాకులాటలో దీపం చుట్టూ ఎలాగ ఇదవుతాయో, పురుగులు దీపం చుట్టూ, లైటు కరెంటు స్తంభం చుట్టూ, అలాగా ఆత్మ ప్రకాశం చుట్టూ వారు తిరిగారు. వారికి తెలీదు జ్ఞాన ఆకర్షణ. అది శ్రీకృష్ణ పరమాత్మ రూపు ఒక ఆకర్షణ, ఆయన జ్ఞానం ఒక ఆకర్షణ. ఆయన చుట్టూ తిప్పించుకుని వాళ్ళని ఏం చేశాడు? ద్వైత భావాన్ని హరింపజేసాడు. అది నేను నా పరమాత్మను చేరుకుందుకి నా జీవితాన్ని నేను ఈ విధంగా నడిచి సద్గురువు చెప్పినట్టు నడిచి చేరుకుంటాను అని ప్రతి ఒక్కరూ, అందరికీ ఒక్కడే మూలం, కానీ ఎందరినైనా చేర్చుకునేవాడు, ఎందరికైనా ముక్తినిచ్చేవాడు, ఎందరినైనా ఆయనలో లయపరుచుకునేవాడు. అది పరబ్రహ్మ స్వరూపం అంటే. బ్రహ్మార్పణమస్తు.